యాదాద్రికి ఒక న్యాయం, భద్రాద్రికి ఒక న్యాయమా? తెలంగాణ సర్కార్ ఆలయాల అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధ పాలక మండలి ఏర్పాటులో ఎందుకు చూపించట్లేదు? ప్రత్యేకించి దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం విషయంలో ఎందుకు ఉదాసీనత? ఉమ్మడి రాష్ట్రంలో ముగిసిన ట్రస్ట్ బోర్డు గడువు ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాద్రి బోర్డు ఫైల్ ఎందుకు ముందుకు కదలట్లేదు? దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటును ప్రభుత్వ పెద్దలు మరిచారా అని రామభక్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల యాదాద్రి పాలక మండలిని ఏర్పాటు చేయడంతో మరోసారి భద్రాచలం బోర్డు ఎప్పుడనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పాలక మండలి ఏర్పాటును గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు విస్మరించిందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ భద్రాద్రి బోర్డుకు మోక్షం లభించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. పాలక మండలి ఏర్పాటుపై ముఖ్యమంత్రితో పాటు జిల్లాకు చెందిన 3 మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ప్రకటనలకి పరిమితమైంది తప్ప కార్యరూపం దాల్చడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పలుమార్లు పాలక మండలి ఏర్పడుతుందని ఊహాగానాలు రావడం, తీరా చూస్తే ఉసూరుమనిపించడం పరిపాటిగా మారింది. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధిని విస్మరించిందని, తాము అధికారంలోకి వస్తే ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఎన్నికల సభలో హామీలు గుప్పించారు. 2024 నవంబర్ 12న పాలక మండలి ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినా అది ఆచరణకు నోచుకోలేదు. మళ్లీ రెండోసారి 2025 నవంబర్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది కూడా కార్యరూపం దాల్చలేదు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రావడం, ప్రస్తుతం రామాలయం అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో ఇలాంటి కీలక సమయంలోనైనా పాలక మండలి ఉండాలని భక్తులు గట్టిగా కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 నవంబర్ 25న భద్రాద్రి పాలక మండలి గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయ పాలక మండలి ఊసేలేదు. కేవలం అధికారుల పర్యవేక్షణలోనే ఆలయ అడ్మినిస్ట్రేషన్, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరు జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ నిరంతరం పర్యటనలు చేస్తున్నారు. కానీ భద్రాద్రి రామాలయ పాలక మండలి ఏర్పాటుపై మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు పాలక మండలిని ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా లేదా అనే అనుమానాలు జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా కాలయాపన చేయకుండా వెంటనే భద్రాచలం రామాలయ పాలక మండలిని ఏర్పాటు చేసి భక్తుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భద్రాద్రి వాసులు డిమాండ్ చేస్తున్నారు.